ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ మీ బ్రెయిన్ లో పిట్యూటరీ గ్లాండ్ అని ఒక చిన్న భాగం నుంచి రిలీజ్ అవుతుంది. ఇది పీరియడ్ సైకిల్ రెగ్యులర్ గా ఉండాలన్నా, ఆడోళ్లలో సంతానలేమి సమస్య కాకూడదు అనుకుంటే ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కరెక్ట్ గా లెవెల్స్ లో ఉండాలన్నమాట. సో ఓవరీస్ లో ఫాలికల్స్ అని ఉంటాయి. ఫాలికల్ లో ఫ్లూయిడ్ ఉంటుంది, అంటే ఒక లిక్విడ్ లాగా ఉంటుంది అనుకోండి. అందులో ఇమ్మెచ్యూర్ ఎగ్స్ ఉంటాయి. ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ పీరియడ్ ఫస్ట్ ఫ్యూ డేస్ లో రిలీజ్ అయినప్పుడు అండం పెరగడం స్టార్ట్ అవుతుంది. ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వల్ల ఈస్ట్రోజన్ అనే హార్మోన్ కూడా రిలీజ్ అవుతుంది. సో ఈ హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్డ్ గా ఉంటే ఒకదాన్ని ఒకటి సపోర్ట్ చేసుకుంటూ అండాన్ని పెంచడానికి చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఏఎంహెచ్ అనేది అండాశయాల్లో ఉన్న ఫాలికల్సే రిలీజ్ చేస్తుంటాయి, అంటే ఇమ్మెచ్యూర్ ఎగ్స్ నుంచి వస్తాయి. సో ఏఎంహెచ్ లెవెల్స్ మనం మెజర్ చేసుకుంటే అసలు ఫర్టిలిటీ పొటెన్షియల్ ఏంటి, ఎన్ని అండాలు ఉన్నాయి, ఏజ్ తగ్గట్టుగా అండాలు ఉన్నాయా లేవా అనేది కనుక్కోవచ్చు. తక్కువ ఏఎంహెచ్ లెవెల్స్ ఉంటే చాలా తక్కువ అండాలు ఉన్నట్టు, చాలా ఎక్కువ ఏఎంహెచ్ లెవెల్స్ ఉంటే పీసీఓఎస్ ఉన్నట్టు సూచన అన్నమాట.